నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే మా. అయితే ఆయుర్వేదంలో మెంతుల ప్రాధాన్యత ఏంటి? మెంతులను ఉపయోగించి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు తయారు చేస్తారు? జనరల్‌గా మా అందరికీ తెలిసిందేంటంటే ఇప్పుడొస్తున్న అవేర్‌నెస్ ప్రకారం మెంతులు యూజ్ చేసినప్పుడు, నైట్ సోక్ చేసుకున్నప్పుడు గానీ షుగర్‌కి బాగా పనిచేస్తుందని తెలుసు. ఇంకెలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మెంతులకున్నాయో ఈరోజు మాకు చెప్పండి. తప్పకుండా మా. మెంతుల మీద ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. హ్మ్. ఈ పరిశోధనటువంటి తేలినటువంటి అంశాలు ఏంటంటే మెంతులు షుగర్‌కు చాలా అద్భుతంగా పనిచేస్తుందని. అవును. ఏ విధంగా అయితే ఆధునిక వైద్యంలో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఈ షుగర్‌కి సర్వసాధారణంగా వాడతారో హ్మ్. ఇంచుమించు దాంతో సమానమైన గుణాలు మెంతులకు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఓకే. చెప్తున్నారమ్మా. హ్మ్. అదొకటి. హ్మ్. రెండోది ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పేసి. హ్మ్. తర్వాత బాడీలో ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్‌ను తగ్గించేందుకు కూడా మిగతా పదార్థాల్లో కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి, హ్మ్. బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి, ఓకే. ఇలా రకరకాలైనటువంటి ఆధునిక వ్యాధులకు కూడా ఈ యొక్క మెంతులు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా. పరిశోధనలు కూడా ఇవన్నీ నిరూపణ జరుగుతున్నాయమ్మా. హ్మ్. మరి దీనికి సంబంధించి ఈ మెంతులు పూర్వకాలం నుంచే ఋషుల టైం నుంచే వేదకాలం నుంచే మన మహర్షులు ఈ యొక్క మెంతులని వివిధ రకాలైన వ్యాధులకు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారమ్మా. హ్మ్. షుగర్ వ్యాధికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. హ్మ్. తర్వాత వెయిట్ కి, ఒబెసిటీకి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. ఇలా ఇప్పుడు ఏదైతే శాస్త్రీయంగా నిరూపణ జరుగుతూ ఉందమ్మా, ఆ! వీటికన్నిటి కూడా ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా. మన ఓకే. మహర్షులు టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్. సో ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ముఖం మీద మచ్చలు, హ్మ్. నల్ల మచ్చలు కానివ్వండి, తర్వాత కొంచెం అందవికారంగా ఉన్నటువంటి ఇతర మచ్చలు కానివ్వండి, హ్మ్. తర్వాత ఈ మొటిమలు కానివ్వండి, ఇట్లాంటి జబ్బులు ఏదన్నప్పుడు, అదేవిధంగా ముఖము కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది. అవును. సో ఇట్లా రకరకాలుగా ఉంటుందమ్మా. హ్మ్. ఏదన్నప్పటికీ మెంతి ఆకు, హ్మ్. తర్వాత తులసి ఆకు, హ్మ్. అది కాస్త తీసుకొని కొద్దిగా వాటర్ చేసేసి నూరేసి పేస్ట్ లాగా చేసేసి హ్మ్. ముఖానికి అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగి కడిగేయడం వల్ల ముఖం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా. అవునా? ఇది చాలా టిప్స్ ఎవ్వరూ అమ్మా. చెప్పలేదండి. వెరీ గుడ్ టిప్ అమ్మా ఇది. ఆ! ఎంతో మంది వాడుతుంటారు. చాలా ఓకే. ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఓకే. మెంతి ఆకు మెంతి ఆకు, తులసి ఆకమ్మా. ఇలాంటివి మాకు యూజ్‌ఫుల్ అవుతాయి. చూడండి అమ్మా, కావాలంటే మన వాళ్ళందరూ వాడి కూడా చూడొచ్చు. ఓకే. ముఖానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలిగిపోతాయి. ఓకే. మెంతి ఆకుని హెయిర్‌కి కూడా ప్యాక్‌లా యూజ్ ఎగ్జాక్ట్లీ అమ్మా. చేస్తారు కదండీ! మెంతులు వాడతారు, మెంతి ఆకును వాడతారు. హ్మ్. ఈ మెంతి ఆకుని మామూలుగా ఈ హెయిర్స్ కి ప్యాక్ వాడడం ఒకటి. హ్మ్. మీరు మెంతి ఆకు అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. హ్మ్. పూర్వకాలము ఈ మెంతి ఆకుమా, హ్మ్. ఈ యొక్క మెంతులు, కొంతమంది మెంతులు అయితే మెంతులమ్మా. హ్మ్. మెంతులు తర్వాత కాగితాలు, మన న్యూస్ పేపర్ కాగితాలు అవన్నీ ఉంటాయి కదమ్మా. హ్మ్. ఈ మెంతులు తర్వాత న్యూస్ పేపర్ కాగితాలు బాగా నీళ్ళలో నానబెట్టేసేసి హ్మ్. గుజ్జులాగా తయారైన తర్వాత దాన్ని ఒక బుట్ట తయారు చేసేవాళ్ళమ్మా. ఓన్లీ చాలా వాటితోనే ఆశ్చర్యం బుట్ట. వాడుతూనే ఓకే. బుట్ట తయారు చేసి ఆ బుట్టలో హ్మ్. ధాన్యాలు నిలవ పెట్టేవాళ్ళు. హ్మ్. చెడి పాడవకుండా ఉంటాయి. పాడవకుండా ఉండేదానికి. ఎంత ఓకే. సైన్స్ ఉందో చూడండమ్మా. హ్మ్. అంత అద్భుతంగా క్రిమిహరంగా మెంతులు పనిచేస్తాయని చెప్పేసి దానివల్ల మన వాళ్ళకి ఆ రోజు తెలిసిందనమాట. హ్మ్. సో మెంతులు, ఈ పాత కాగితాలు హ్మ్. 2 కలిపేసి నీళ్ళలో నానబెట్టేసేసి మెత్తగా నానిపోయిన తర్వాత బుట్టలు తయారు చేసేవాళ్ళమ్మా. ఓకే. బాగా ఎండిపోయిన తర్వాత బుట్టల్లో ఈ యొక్క ఆహార పదార్థాలు నిల్వ ఉండేసరికి ఆ హ్మ్. రోజుల్లో ఈ వసతులు లేవు కదమ్మా. అవును. స్టోర్ స్టోర్ చేసుకోవడానికి చేసుకునే లేదు మార్గాలు కాబట్టి. లేవు కాబట్టి ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. హ్మ్. అట్లా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో, నార్త్ హ్మ్. ఇండియాలో హ్మ్. మెంతి ఆకును హ్మ్. నిల్వ పెట్టుకొని వాళ్ళు దైనందిన జీవితంలో హ్మ్. వంటకాల తయారీలో వాడుతుంటారమ్మా. ఒకటేసారి నిల్వ పెట్టుకుంటారు. పౌడర్ కూడా తయారు చేసుకొని ఆ ఓకే. పొడిని గాని, ఆకు గాని వాడుకుంటారు. మేతి ఎగ్జాక్ట్లీ. మేతి పన్నీర్ అవి ఇవి అంటూ ఉంటారు ఎగ్జాక్ట్లీ కదా! అమ్మా. ఓకే. సో మనకు దక్షిణ భారతదేశంలో ఆ కల్చర్ తక్కువ ఉంది కానీ హ్మ్. నార్త్ ఇండియాలో బాగుందమ్మా. ఓకే. మనకి హ్మ్. మెంతి ఎక్కువ వాడతారు. మెంతి ఆకు హ్మ్. ఎండిపోయినది గాని, తర్వాత పచ్చిది గాని, పౌడర్ గాని. హ్మ్. సో అది నాణానికి ఒకవైపు. హ్మ్. సో ఈ సౌందర్యకు సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. హ్మ్. అదేవిధంగా రెండవది అంటే కొంతమందికి విపరీతంగా చెమటలు వస్తుంటాయమ్మా. హ్మ్. హైపర్ హైడ్రోసిస్ అంటారనమాట. ఓకే. అంటే అరికాళ్ళు, అరచేతులు, ఒళ్ళంతా హ్మ్. సీజన్‌తో నిమిత్తం లేకుండా, సమయంతో నిమిత్తం లేకుండా హ్మ్. ఆధునిక కృత్రిమ ఔషధాలు ఆశించదగిన స్థాయిలో పనిచేయవమ్మా. హ్మ్. డాక్టర్లు కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. హ్మ్. సరే, అది క్రమక్రమంగా అదే తగ్గాల్సిందే గానీ మీరు కొంచెం ఓపిక పట్టండి. అంతకంటే మనం చేసేదేం లేదని కూడా 100% కేసుల్లో హ్మ్. ఇదే ఆన్సర్ వస్తుంటుందమ్మా. ఓకే. సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములా, హ్మ్. ఈ యొక్క ఎక్కువ చెమట పట్టడం, హ్మ్. అతిస్వేదం అంటారమ్మా. అవును. దీనికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయమ్మా. ఓకే. సో దీనికేంటంటే మెంతుల పొడి, హ్మ్. అదేవిధంగా కచోరాలు అని దొరుకుతాయమ్మా. కచోరాలు. కచోరాలు, గంధ ఇవి కచోరాలు ఉంటాయి. గంధ సున్నిపిండిలో అమ్మా. వాడతారు ఎగ్జాక్ట్లీ. కదండీ! ఎగ్జాక్ట్లీ. ఓకే. హ్మ్. చాలా సువాసన భరితంగా ఉంటామా. హ్మ్. సున్నిపిండిలో వాడుతుంటారు, ఆ! కాస్మెటిక్స్ లో వాడుతుంటారమ్మా. చాలా ఓకే. స్మెల్ ఉంటుంది. హ్మ్. ఈజీగా పౌడర్ అయిపోతుంది. హ్మ్. ఆ పౌడరు,
గంధ కచ్చరాలు దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. ఉమ్, ఆ పొడి, ఉమ్, మెంతుల పొడి, గంధ కచ్చరాల పొడి, మెంతులను వేయించేసి పౌడర్ చేసుకోవాలి. ఉమ్, గంధ కచ్చరాలు అట్నే పౌడర్ దంచేసి పౌడర్ చేసుకోవచ్చు. ఉమ్. సో తర్వాత నల్ల ఉలువలమ్మా, నల్ల ఉలవలు. ఉలువలు కూడా ఓకే. మనకు మార్కెట్ దొరుకుతాయి. నల్లవైతే శ్రేష్టము, ఉమ్, తప్పనప్పుడు మామూలు ఉలువలే వాడవచ్చు. ఉమ్, ఉలువలు కూడా కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి. ఉమ్. తర్వాత కరక్కాయ పెచ్చులు. కరక్కాయ పెచ్చులు. ఓకే. సో ఈ 4 పౌడర్స్, కరక్కాయ ఉమ్, పెచ్చులు కూడా పౌడర్ చేయాలమ్మా. ఉమ్, ఉలువలను పౌడర్ చేయాలి. ఉమ్, సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. మెంతులు, నల్ల ఉలువలు, ఉమ్, గంధ కచ్చరాలు, ఉమ్. తర్వాత కరక్కాయలు, ఓకే. ఈ 4 సమానంగా కలుపుకోవాలమ్మా చూర్ణాలు. ఉమ్, ఒక్కొక్కటి 50 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ అని కలుపుకోవచ్చు. ఉమ్, అన్ని కలిపి పెట్టుకొని ఒక గాజు నిల్వ ఉంచుకొని మరి రోజు ఒక్కసారమ్మా ఉమ్, తగినంత పొడి తీసుకొని తగినంత వాటర్ కలిపేసేది. ఉమ్. కలిపేసి ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేటువంటి స్వభావం ఉంటే బాడీ అంతా అప్లై చేసేసి ఒక అరగంట గంట ఆగిన తర్వాత స్నానం చేయొచ్చమ్మా. ఓకే. లేదా స్పెసిఫిక్ గా అరికాళ్ళు అరిచేతులు ఇట్లా చెమట పట్టేట్లయితే ఆయా భాగాలకు అప్లై చేసేసి కూడా ఉమ్, ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేయడం కానీ స్నానం చేయడం కానీ చేయొచ్చమ్మా. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల ఉమ్, ఈ స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయమ్మా, ఉమ్, స్వెట్ గ్లాండ్స్ ఓవర్ చైతన్యం వల్లనే, ఎక్కువగా యాక్టివేషన్ ఉండడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఉమ్, ఓవర్ సిక్రేషన్, ఉమ్. చెమట. సో స్వెట్ గ్లాండ్ యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించేందుకు ఈ 4 పదార్థాలు ఉన్న ఔషధ గుణాలు పనిచేస్తాయమ్మా. ఓకే. సో దానివల్ల న్యాచురల్గా ఏంటంటే అవి కరెక్ట్ గా ఆ స్వెట్ గ్లాండ్స్ ఉమ్, సమర్థవంతంగా చక్కగా ఎంత అవసరమో ఆ పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి ఉమ్. మనకు చెమట బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే ఉత్పత్తి తీసుకో. చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో దానివల్ల ఈ యొక్క సమస్య తగ్గిపోతుందమ్మా. ఉమ్, తర్వాత ఈ పీసీఓడి అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. ఉమ్, సో ఆడవాళ్లకు చాలా మంది ఈ మధ్య కాలంలో మరి ఆడవాళ్ళలో ఈ పీసీఓడి సమస్య చాలా మందికి వస్తుందమ్మా. అవును. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని చెప్పేసి ఉమ్. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. అంటే సేమ్ ప్రొసీజరా ఇవన్నీ దానికి కూడా లేదమ్మా, apply చేస్తా- ఈ యొక్క మెడిసిన్ పనిచేస్తుందమ్మా. మెంతులు ఓకే. పనిచేస్తాయి పీసీఓడికి. ఉమ్, సో ఈ పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళలో బయటకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవును. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వెయిట్ ఒకటి కాదమ్మా. అవును. సో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చేస్తుంటారు. అవును. రకరకాల మెడిసిన్స్ ప్రయత్నం చేస్తుంటారు. మ్మ్. మరి దీనివల్ల ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా, యువతలు కూడా ఈ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోయిందమ్మా. స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి సమస్యలు ఎక్కువ కావడము, ఉమ్, అతను కొత్తగా పీసీఓడి సమస్యలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. ఉమ్, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి ఒక సమస్య ఉన్నప్పుడు మరి నేను చెప్పినటువంటి ఔషధము మెంతులతో తయారు చేసుకుని వాడుకుంటే చాలా ఓకే. ఈజీగా బయటపడతారమ్మా. చాలా మంది వాడు మెంతులతోనే? చూశారు, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చెప్పండి గురుగారు, అందరికి యూస్ఫుల్ షూర్ అవుతుంది. షూర్ అమ్మా. ఉమ్, కేవలము 3 పదార్థాలమ్మా. ఓకే. సో మెంతులమ్మా, ఉమ్, మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. మెంతులు, మెంతులు. ఉమ్, మెంతులమ్మా. ఉమ్, అదే విధంగా నల్ల నువ్వులు, ఉమ్, నల్ల నువ్వులను కూడా కాస్త వేయించేసేసి ఉమ్, మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా. ఓకే. సో అది ఒక 50 గ్రామ్స్. ఉమ్, సో మెంతులు 50 గ్రామ్స్, నల్ల నల్ల నువ్వులు నువ్వులు 50 ఒక గ్రామ్స్. 50 గ్రామ్స్. ఉమ్, అదే విధంగా వాము, వాము. అజవాయిన్ అంటారమ్మా, ఉమ్, ఉమ్, ఓమము అంటారు. ఉమ్, సో అది కూడా కాస్త శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా. ఓకే. సో మెంతులు, నల్ల నువ్వులు, వాము, ఉమ్, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలన్నీ. ఓకే. అంతేమ్మా. ఉమ్, వేయించేసేసి ఈక్వల్ క్వాంటిటీ, ఉమ్, మీరు 50కి తీసుకోండి, 100 తీసుకోండి. ఓకే. ఆ విధంగా 3 కలిపేసి ఒక గాజు నిల్వ ఉంచుకొని ఉమ్, కొంచెం శ్రమ పడాలమ్మా. ఉమ్, అంటే కష్టే ఫలి అంటారు కదమ్మా. అవును. సో నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. ఓకే. ఎలా కష్టపడమంటే ఉమ్, ఈ రోజు మామూలు టీ తాగుతుంటాం కదా మధ్యాహ్నం, కాఫీ టీను, తర్వాత పాలు, ఉదయం పూట జనరల్ తాగుతుంటారు. తాగుతుంటాము, అవును. ఈవినింగ్ టైంలో తాగుతుంటాము. ఆ, సో ఆ తాగే టైంలోనే ముందుగానే వెనకగానే ఏదైనా కాఫీ టీ అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ తాగొచ్చు. ఉమ్, అది అలవాటు లేని వాళ్ళైతే డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం ఇదే తాగొచ్చు. తీసుకోవచ్చు. ఎలాగంటే ఓకే. ఉమ్, ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఉమ్, 200 ml వాటర్ లో 5 గ్రామ్స్ ఈ పౌడర్, ఉమ్, అంటే ఇప్పుడు ఈ మెంతులు, నల్ల నువ్వులు, వాముతో తయారు చేసుకున్న పౌడర్ ఒక 5 గ్రామ్స్ వేయాలి, ఒక టీ స్పూన్. ఓకే. పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml మాత్రమే మిగిలినట్టు మరిగించాలమ్మా. ఉమ్, సో 100 ml నీళ్లు మిగిలిన తర్వాత దించేసేసి ఉమ్, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలమ్మా. ఉమ్, ఫిల్టర్ చేసుకొని ఒక చాయ్ లాగా తాగొచ్చు, సిప్ చేస్తూ తాగాలన్నమాట. ఓకే. అందులో లెమన్ గానీ ఏమైనా యాజ్ యూ లైక్, తీసుకోవచ్చా? లెమన్ వేసుకోవచ్చు, ఓకే. టేస్ట్ కోసం తేనె తీసుకోవచ్చు, ఉమ్, కాస్త ప్రాబ్లం లేని వాళ్ళైతే బెల్లమైన వాడుకోవచ్చు కాస్త, ఓకే. వాళ్ళ చాయిస్ అమ్మా. ఇబ్బంది. ఉమ్, అసలు అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమ్మా. ఉమ్, ఈ పీసీఓడి సమస్యకి అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. వాళ్ళు పాపము రకరకాల మందులు వాడి, హార్మోనల్ టాబ్లెట్స్ వాడి టెంపరీ రిజల్ట్ వచ్చి, ఉమ్, హార్మోన్ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ వెయిట్ పెరిగిపోయి ఉమ్, అదొక మళ్ళీ ఇంకో దాని కింద కన్వర్ట్ అయిపోయి ఇట్లా రకరకాల బాధపడి దానికి తోడు మానసికమైన క్షోభ వేద ఎక్కువైపోతుంది మళ్ళీ. అవును. సో ఇవన్నీ లేకుండా ఉమ్, నేను చెప్పినటువంటి పద్ధతిలో సూక్ష్మంలో మోక్షం, ఆ, కేవలం అవగాహన ఉండి వాటి మీద చక్కని అభిప్రాయం ఉండి ఉమ్, ఏమా పట్టుదల ఉండి
సరే నేను ఈ మెడిసిన్స్ తో సాధించుకుంటాను, నా ఉమ్, సమస్యను తొలగించుకున్నటువంటి ఉమ్, ఆ యొక్క కృషి పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఉమ్, మరి క్షేమదాయకంగా బయటపడవచ్చు. ఉమ్, అన్ని 3 మనకు తెలిసినటువంటివే, అన్ని ఉమ్, మనకు దొరికేటివే. తయారు చేసుకోవడం సులువు. ఉమ్, కానీ కస్టెఫర్ అని కొద్దిగా ఎందుకు చెప్పానంటే కొద్దిగా మనం కాఫీ తయారు చేసుకున్నట్లు ఉమ్, ఏదో మాత్రం మింగి నీళ్ళు తాగినట్టు కాకుండా ఆ, కొంచెం జస్ట్ ఒక డికాక్షన్ అమ్మా. ఉమ్, ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయగలిగితే నిండైనటువంటి బంగారు భవిష్యత్తు మనం సొంతం చేసుకోవచ్చు. అవును సో అవును ఇది సైకలాజీ చాలా బాధపడేటువంటి వాళ్ళు ఉమ్, మనకు ఉమ్, ఆడవాళ్ళు యువతుల్లో చూస్తుంటామా. ఉమ్, సో ఈ వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.